ఏంటి అసలు ఎలక్షన్ ఈ పోస్టల్ బ్యాలెట్ గొడవ? పోస్టల్ బ్యాలెట్ ఏంటి సార్, మొత్తం అంతా గొడవగానే ఉంది. మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తేనండి, దొంగే దొంగ అన్నట్టు ఉంది ఎవరు. మీరు జాగ్రత్త చూడండి, ఎలక్షన్ కమిషన్ ప్రొయాక్టివ్నెస్ అంటారు. ఇప్పుడు సెన్సిటివ్ పాకెట్స్ ఏవైతే ఉంటాయో, పల్నాడు అనుకోండి, లేదా రాయలసీమ, లేదంటే చిత్తూరు, ఇట్లా కొన్ని బి సెన్సిటివ్ పాకెట్స్, వీటికి ఎక్స్ట్రా ఫోర్సెస్ని డిప్లాయ్ చేసి ఎలక్షన్ చేసిన ఉదంతాలు మనం, మీరు సీనియర్ జర్నలిస్ట్గా చాలాసార్లు చూసుంటాం. బట్ ఇక్కడ రివర్స్లో ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన కాన్సిక్వెన్సెస్కి తమిళనాడు నుంచి ఎక్స్ట్రా ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం మనం చూస్తున్నాం. రెండోది, నేను కాన్స్పిరసీ థియరీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అన్న దగ్గర ఓ డీజీపీని మార్చారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. దిస్ ఈజ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. రెండోది, సైలెన్స్ ఆఫ్ అపోజిషన్స్. మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇప్పుడు మీరు ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ కావాలి, అట్లీస్ట్ ఆ 11 ఈవీఎంలు ఏవైతే ఉన్న దగ్గర వైఎస్ఆర్సీపీ ప్రొయాక్టివ్నెస్ కనబడుతుంది. బట్ వైఎస్ఆర్ తెలుగుదేశం నుంచి నిమ్మక నీరెత్తినట్టుకున్నారు. పైపచ్చు సైలెన్స్ అన్నది ఒకటి మీరు గమనించట్లేదు. తెలుగుదేశం శ్రేణులు, జనసేన ఏదైనా చెప్పండి, మీరు చాలా స్తబ్దంగా, అసలు ఎక్కడ ప్రతిసారి ఉన్నదానికి విభిన్నంగా ప్రవర్తన కనబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ రీపోలింగు, రిగ్గింగు అన్న దాని మీద అపోజిషన్ వాయిస్ మాడ్యులేషన్స్ ఉండాలి. దీనికి భిన్నంగా అపోజిషన్ పార్టీ ఉంది. ఇందులో చీఫ్ సెక్రటరీ గారు ఎప్పుడైతే ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసిన తర్వాత సమ్ విన్నపాలు ఏవో ఇచ్చినాయి, అనంతరం వచ్చిన కాన్సిక్వెన్సెస్ని మళ్ళీ డిస్ప్రపోర్షనేట్ రేషియోతో కొట్టడానికి సిఎస్ మార్పు దాకా ఒక డిఫరెంట్ చర్చలు లేవనెత్తారు. మూడోది, నేను ఇందాక దొంగే దొంగ అన్నట్టు ఈ బోగనీ ఛానల్ అందరూ కూర్చుని రీసెంట్ పాస్ట్ 1 or 2 days డిబేట్స్ చూస్తే అలజడులు సృష్టిస్తారు ఎవరు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్న దగ్గర. మీరు ఒకటి గమనించండి ఇది. ఎందుకంటే ఇది ప్రజలు అనే వ్యక్తులకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిస్కనెక్టెడ్ బాండ్. ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది దాంతో? కౌంటింగ్ దగ్గర అయితే మహా అయితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెళ్తారు, బయట ఏదో ఇది ఉంటుంది, అది కూడా ఒక టెరిటరీ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళడానికి ప్రజలకి లేదు. అవునా కదా? మరి ఎక్కడి నుంచి అల్లర్లు వస్తాయి అంటే అక్కడ రిజల్ట్ని బట్టి గ్రామాల్లో అలజడులు ఉంటాయి కదా. నేను అంటుంది అదే. ఇప్పుడు గ్రామాల్లో దేనికి అల్లజడులు ఉంటాయి అంటే, మీకు ఉదాహరణకి పల్నాడులో ద ప్రోయాక్టివ్నెస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందే అటాకింగ్ మోడ్ అన్నదానికి రిజల్ట్స్ రోజు కూడా ఒక అటాకింగ్ మోడ్ని ప్లాన్ చేశారు. ఓడినా గెలిచినా అన్నది గమనించవలసిన ప్రార్థన. యునైటెడ్ కామర్స్లో చూడవలసింది అదే. ఎందుకు? ప్రజలకి సంబంధం లేదు రిజల్ట్స్, ఇంట్లో కూర్చొని చూస్తారండి మహా అయితే. ఆ రిజల్ట్స్ అవుట్కమ్ మీద మహా అయితే పార్టీల మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. అది కూడా ఎక్కడ? ఆ ఏరియాలో. ఇక ఆబ్వియస్గా గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో మన ఎలక్షన్స్ చూసాం సార్, కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకుందాం, టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ చూసాయి గలాబాలు కదా. మీకు ఇంకా రెండో విషయం, నేను పల్నాడు విషయమే, పిన్నిలి గారి విషయం స్పెసిఫిక్గా చెప్తున్నా. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు ఆయన గెలిచాడు. గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎలక్షన్ 2019 అనుకుందాం, వాళ్ళ రూలింగ్ పార్టీ దీంట్లో. అప్పుడు కూడా సెన్సిటివ్గానే ఉంది కదా, అక్కడ ఏమీ సెన్సిటివిటీని మోర్ దెన్ అన్నది జరగలే కదా. రెండోది, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా, ఇప్పుడు ఉదాహరణకి డీకే అరుణ్ గారు ఎలక్షనే తీసుకుందాం, నెలల ముందు ఎలక్షన్స్కి ఆవిడే గెలిచినట్టని చెప్పారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా తిరగబడిన ఉదంతం చూసామా? లేదు. అదేంటి ఆవిడే గెలిస్తే ఎన్నాళ్ళు బట్టి మాకెందుకు ఈ సప్రెషన్ అని ప్రజా తిరుగుబాటు, కానీ ప్రజలకు ఏమైనా సంబంధమైన ఇష్యూ అది. ఇలాంటివన్నీ తెలిసి కూడా ఈ విధమైన రప్చర్స్కి తెల్లరేపుతున్నారు. వీళ్ళ నుంచి ప్రొవకేషన్ అనేది జరుగుతుంది. నేను మొన్న కూడా చెప్పా, తిరుపతిలో నానిగారు అబ్బాయి వెళ్ళి బండి కొనిచ్చాం, ఇప్పుడు రమ్ముంటే రండి, ఈ ప్రొవకేషన్ ఎక్కడ జరుగుతుంది? వెసెస్ అదే ఇక్కడ మీకు ఎవరు వరకోట్ల అశోక్ బాబు గారి నియోజకవర్గంలో వేమూరులో కూడా బండి కాల్చిన తర్వాత ఆ ప్రొవకేషనే లేదు. సో దెర్ ఆర్ ఇంటెన్సివ్ పాకెట్స్ దగ్గర చేస్తున్న దాష్టికాన్ని మీరు గమనించండి. సో ఇక్కడ ఇవాళ మీకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కనపడుతుంది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పోలింగ్ ఏజెంట్లతో, కౌంటింగ్ ఏజెంట్లతో, మీరు అక్కడ పోయి సాఫ్ట్గా ఉండి ఏదో రూల్స్ ప్రకారం పోతాం అనుకున్న వాళ్ళు వద్దు, అక్కడికి బాగా ఆర్గ్యూ చేసేవాళ్ళు, అవసరమైతే గొడవ పెట్టుకునే వాళ్ళు వెళ్ళాలి అని చెప్పారంట. అదే నేను అంటున్నాను. ఇప్పుడు యువతల నుంచి వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నప్పుడు చీకటి, ఇప్పుడు ఉదాహరణకి నేను పల్నాడు విషయంలోనే ఆయన పిన్నిల్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని ఎలక్షన్ కమిషన్ బేఖాతరు చేసింది. ఆయన తర్వాత ఒక సామాజిక వర్గం చేస్తున్న దాష్టికం, కమ్మ సామాజిక వర్గం చేస్తున్న దాష్టికాన్ని ప్రజలు నిక్కచ్చిగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందన లేదు కదా, కీడించి మేలించాలి కదా. మరి అలాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిమ్మక నీరు కూర్చోకుండా పిలుపుని ఖచ్చితంగా ఇవ్వాలి. రూల్స్ పాటించొద్దనా? రూల్స్ పాటించొద్దనో పాటించాను కాదు, సమాయత్తమే ఉండాలి కదా. మోర్ ఓవర్ ఇప్పుడు ఇవాళ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల విషయంలో మీరు ఇందాక అడిగినట్టు మిగిలిన రాష్ట్రాలకి భిన్నంగా చేస్తున్నాం అన్న దగ్గర ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత మీద నాదా?
ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే మిగతా రాష్ట్రాల్లోనేమో సీల్ లేకపోయినా వాళ్ళ డిజిగ్నేషన్ అది రాస్తే యాక్సెప్ట్ చేయాలని ఉంది. ఇక్కడ వాళ్ళ డిజిగ్నేషన్ రాయకపోయినా సరే, సీల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధం. కాంట్రడిక్షనే కదా. ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్కి అట్లీస్ట్ దట్ ఎయిర్ నీడ్ టు బి క్లియర్డ్ బై ఐదర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్. పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. అదే కదా. ఇప్పుడు దీని అంతటికి కారణం ఏంటి? రిప్రజెంటేషన్ ఇచ్చింది టీడీపీ. ఇప్పుడు కాదు సార్ సంతకం, మీరు ప్రసాద్ గారు గవర్నమెంట్ ఉద్యోగి పై సంతకం పెట్టారు, ప్రసాద్ అని రాశారు అంతే. ప్రసాద్ డిజిగ్నేషన్ ఏంటి, ప్రసాద్ ఏ డిపార్ట్మెంట్, ఎక్కడ పని చేస్తున్నా ఏంటి అనేది ఉండాలి, దానికి సంబంధించి సీల్ ఉండాలి. సీల్ లేకపోయినా కనీసం ఆ పేరు అది రాస్తున్నా ఓకే. అది లేకుండా కేవలం కేఎస్ ప్రసాద్ అని రాస్తే ఆయన ఎవరు అనుకోవాలి, ఎవరు ఒకటి అనుకోవాలి, ఏమనుకోవాలి? అదే కదా. ఇప్పుడు దీన్ని మనం గత నియమాలకి ఇప్పుడున్న నియమాలకి, ఇప్పుడు దానికి వీళ్ళంతా ఈ ఇమెంట్స్ ప్రెజర్ దేనికి చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ మార్పు కోసం. మనకి ఒక ఇండికేటర్సే ప్రతిదీ. కాన్స్పిరసీ థియరీ నేను ఎప్పుడు చెప్తాను, మోడస్ ఆఫ్ ఆపరెండా. 4 ఎస్పీలని కొత్త డీజీపీ మార్చిన ఉదంతంలో అక్కడ జరిగిన ఫ్రిక్షన్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మార్చిన తర్వాత మొత్తం కలెక్టరల్ కంట్రోల్లోనే ఉంటుంది మొత్తం స్టేట్ అంతా. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో కలెక్టర్స్ విల్ యాక్ట్ సూపర్ బాసెస్ కింద. అక్కడ జరగబోయే ఉపద్రవాన్ని ముందే పసిగట్టగలగాలి కదా. దీస్ ఆర్ ఆల్ ఇండికేటర్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో దీన్ని పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెడుతుంది, కాంట్రడిక్ట్ చేసేది ఎవరు? రెస్పెక్టివ్ కలెక్టర్స్ అండ్ రెస్పెక్టివ్ ఏజెంట్స్. వీళ్ళు అభ్యంతరాన్ని పరిగణలోకి ఏ విధంగా తీసుకోవాలన్నది యాడ్ స్టిక్ ఉండాలి కదా. ఇది నేను గమనించమంటున్నా. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ ఏజెంట్లు ఎవరైనా ఆర్గ్యూ చేయండి అనే చెప్తారు కదా. రూల్ ఒకటి ఫ్రేమ్ చేసినప్పుడు ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిపై లీగల్ ఫైట్ చేయొచ్చు, ఇంకో రకమైన ఫైట్ చేయొచ్చు. సో కౌంటింగ్ రోజు గొడవలు జరగడానికి సంబంధించిన పాసిబిలిటీ కనపడుతుంది డెఫినెట్గా బోత్ సైడ్స్ నుంచి. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తా సార్, దీంట్లో ఎలక్షన్ కమిషన్ నియమాలని ప్రతి దగ్గర నేను ధర్మం 4 పాదాల మీద ఉంటుంది అన్న దగ్గర ఒకటి ఎక్కడో దగ్గర పరిరక్షణకు వస్తుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి టెక్కల్ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ తీసుకున్న ప్రికాషనరీ మెజర్స్ కనుక మీరు చూసుకోగలిగితే అండర్ ద కోర్ట్ డైరెక్షన్స్ రిగ్గింగ్ జరగకుండా ఒక ప్రికాషనరీ ఫ్రంట్ జరిగింది. బట్ వెసెస్ మిరిగిల్ నియోజకవర్గంలో ఆ ప్రోయాక్టివ్నెస్ ఎప్పుడైతే ఎమ్మెల్యేలకు తీసుకుని ఉంటే లేకపోతే అభ్యర్థులు, డెఫినెట్గా థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ కదా. కరెక్ట్. ఇది ఎప్పుడైతే జరగలేదు అప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ ఆ వ్యవస్థ అయినా దాన్ని పరిరక్షిస్తుంది అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ ఒక పార్టీకి ఉన్నప్పుడు, దట్ రూలింగ్ పార్టీకి, వాళ్ళు డెఫినెట్గా కాంట్రడిక్టరీ మోడ్లోనే ఉంటారు. సెన్సిటివిటీ డెవలప్ చేస్తుంది ఎవరు?